నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు బై శ్రీదేవి. ఈరోజు మన వీడియోలో గులాబ్ జామున్‌ని చూపిస్తానండి. మీరు ఏ కంపెనీ గులాబ్ జామ్ పౌడర్‌ని తీసుకున్నా ఈ కొలతలతోటి ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. గులాబ్ జామున్ ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు పగుళ్ళనేవి లేకుండా గులాబ్ జామ్ తింటున్నప్పుడు లోపల ఉండలు కట్టకుండా ఉంటుందండి. పాకం కూడా కరెక్ట్‌గా కుదురుతుంది. ముందుగా ఒక బౌల్‌లోకి కప్పుతోటి గానీ, గ్లాస్ తోటి గానీ గులాబ్ జామ్ పౌడర్‌ని తీసుకోండి. నేను ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ పౌడర్‌ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ పౌడర్‌ని ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేతికి అంటుకునే విధంగా గులాబ్ జామ్ పిండిననేది కలుపుకోవాలండి. గులాబ్ జామ్ పిండిని వాటర్‌కి బదులు కాచి చల్లారబెట్టుకున్న పాలతోటైనా కలుపుకోవచ్చండి. పాలు బాగా చల్లగా ఉండాలి. ఈ విధంగా పిండిని కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకోవడం వల్ల గులాబ్ జాములు ఉండలు చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. అరగంట తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని చేతికి కొద్దిగా నూనె రాసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలండి. ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు ఇంకా పాకంలో వేసిన తర్వాత వాటిలి సైజ్ అనేది పెరుగుతుంది కాబట్టి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలండి. అన్నింటిని ఈ విధంగా రెడీ చేసుకొని డ్రైగా అయిపోకుండా ఎప్పటికప్పుడు మూత పెట్టుకుంటూ ఉండాలండి. లేదంటే ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు ఒక్కొక్కటిగా అయినా ఉండలు చేసుకోవచ్చండి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 కప్పుల పంచదారని తీసుకోవాలి. అలాగే 2 కప్పుల వాటర్‌ని తీసుకోవాలండి. తీపి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడిని వేసుకొని, కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకోవాలండి. కుంకుమ పువ్వు కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇప్పుడు వేరొక స్టవ్ మీద పాన్ పెట్టుకొని, డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని, మనం రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్‌ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటూనే, మరొక పక్క పాకాన్ని రెడీ చేసుకోవాలండి. గులాబ్ జామున్లు వేసినప్పుడు పాకం కొద్దిగా గోరువెచ్చగా ఉండాలండి. లేదంటే పాకాన్ని పీల్చుకోవడానికి టైం పడుతుంది. ఈ విధంగా మంచి రంగొచ్చే వరకు గులాబ్ జామున్‌ని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా వేగుతాయండి. మంట పెంచినట్లయితే పైన రంగొస్తాయండి. లోపల ఇంకా పిండి పిండిగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పాకాన్ని ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. చేతికి కొద్దిగా జిగురుగా వస్తే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ పాకాన్ని రానివ్వకూడదు. అన్ని గులాబ్ జాముల్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. పాకంలో వేసినప్పుడు గులాబ్ జామున్ ఇంకా పాకం కూడా గోరువెచ్చగా అయినా ఉండాలండి. అప్పుడే పాకాన్ని త్వరగా పీల్చుకుంటాయి. అన్ని గులాబ్ జాముల్ని వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. పాకాన్ని గులాబ్ జాములు పీల్చుకొని చాలా సాఫ్ట్‌గా అవుతాయండి. టేస్ట్ కూడా బావుంటాయి. చూసారు కదండీ! ఎంతో సింపుల్‌గా గులాబ్ జాముల్ని ఏ విధంగా తయారు చేశామో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్‌లో చాలా రకాల స్వీట్ రెసిపీస్ ఇంకా ప్రసాదాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి. చూసారు కదండీ! ఎంతో సింపుల్‌గా గులాబ్ జాముల్ని ఏ విధంగా తయారు చేశామో, పాకం కూడా కరెక్ట్‌గా సరిపోతుందండి. కట్ చేసి చూపిస్తున్నానండి. లోపల అసలు ఉండలు కట్టకుండా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. అంత బావుంటుంది. తక్కువ టైంలోనే ఈజీగా గులాబ్ జాముల్ని కరెక్ట్ కొలతలతోటి ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. చాలా వస్తాయి. మీరు ఎటువంటి కంపెనీ పౌడర్‌ని తీసుకున్నా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌లో ఉండే వీడియోస్‌ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకొస్తాయి. థాంక్ యూ.